గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో సార్లు మేయర్ గారికి కమిషనర్ గారికి ఎన్నో వినతి పత్రాలు అందజేశాము. కానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఎక్కడా స్పందించలేదు. ఎలాంటి పనులకి కూడా మాకు పరిష్కారం రాలేదు. కాబట్టి ఈసారి మేయర్ గారికి అర్థమవుతుందని చెప్పి జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఉన్నందుక ఈ రోజు దున్నపోతు గారిని కూడా మేము తీసుకొని రావడం జరిగింది. దున్నపోతు గారికి కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. జీహెచ్ఎంసీ నిజ స్వరూపం ఇది. ప్రశ్నిస్తే మా నోరు నొక్కేయాలని చూస్తారు. వాళ్ళని ఎల్లి ఎందుకు సమస్యలు పరిష్కరించట్లేదు అని అడిగితే మాకు సంఖ్యలు పోలీస్ అరెస్టులు. జీహెచ్ఎంసీ కార్యాలయం అనే దానికంటే లేదు, కాదు, రాదు. ఎందుకంటే జీహెచ్ఎంసీలో నిధులు లేదు, పనులు కాదు, మనకి పరిష్కారం ఎప్పటికీ కూడా రాదు. నిజంగా జీహెచ్ఎంసీ పరిస్థితి ఎలా ఉందనుకో, ఇలా మంచిగా పెద్ద పెద్ద రోడ్లు చూయించేసి బాగున్నాయి అని చెప్తారు. కానీ ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే సామాన్య ప్రజలు తిరుగుతారో వాటి పరిస్థితి ఇది. గుంటలలో మొత్తం ఎక్కడ చూసినా అక్కడ మురికి, చెత్త, మోరి. ఇది జీహెచ్ఎంసీ పరిస్థితి. ఒకవేళ మేము అడిగితే మా పైన అక్రమంగా అరెస్టులు చేస్తారు, మాకు సంఖ్యలేసి స్టేషన్లలో కూర్చోబెడతారు. ఇది ఎన్నిసార్లు 4.5 సంవత్సరాల నుంచి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా వాటిని అన్నిటిని ఏదో పల్లీలు వాటికి వాడుకోవడానికి తప్ప పనులు మాత్రం జరగట్లేదు. చూడండి ఎన్ని సమస్యలు. చెత్తెత్తడానికి పంపించండి బండిని అని అంటే బండి లేదు అని అంటారు. మోరి తీయడానికి అంటే గల్ఫర్ లేదు అంటారు. లైట్లు వేయడానికి నిచ్చెన లేదు అంటారు. ఇంత ఘోరమైన పరిస్థితి జీహెచ్ఎంసీలో ఉంది. ప్రజలారా దయచేసి మీరందరూ కూడా గ్రహించండి. భాగ్యనగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్న సమస్యలతో ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీలు పొంగుతా ఉన్నాయి. గుంతల రోడ్లో పడి ప్రజలు ప్రాణాలు కూడా కూడబెట్టుకుంటా ఉన్నారు. మరి ప్రజావాణి పేరుతోటి అనేక విజ్ఞాపన పత్రాలు తీసుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, నగర మేయర్ కానివ్వండి, లేక అధికారులు కానివ్వండి, వీళ్ళెవరు కూడా పట్టించుకుపోవడము, మరి వేల సంఖ్యలో సమస్యలు వస్తే 10ల సంఖ్యలో కూడా పరిష్కారం కాకపోవడంతో మరి వారికి విజ్ఞాపన పత్రానికి ఇవ్వడం కన్నా భాగ్యనగర్ ప్రజలు ఈరోజు ఈ దున్నపోతు సారికి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం చాలా 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 బెటర్ అనుకుంటా ఉన్నారు.